మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా ఒకవైపు తలనొప్పి అనేది రావడం, తీవ్ర స్థాయిలో రావడం, గంటల వ్యవధి నుండి రోజుల వ్యవధి వరకు తలనొప్పి అలాగే ఉండడాన్ని మనం మైగ్రేన్ అంటూ ఉంటాం. మైగ్రేన్ యొక్క పేషెంట్స్లో లైట్ సెన్సిటివిటీ కావచ్చు, లేదంటే సౌండ్ యొక్క సెన్సిటివిటీ కావచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా చాలామందిలో వామిటింగ్స్ అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ అనేది చూస్తూ ఉంటాం. హోమియోపతిలో బెల్లడోనా కావచ్చు, గ్లొనోనియం, ఐరిస్ వర్సికోలార్, శాంగ్వినేరియా, స్పైజీలియా ఈ రకమైన మెడిసిన్స్ అనేవి వారి ఇండివిజువల్ సిమ్టమ్స్, అంటే ప్రతి పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి, వారి కంప్లైంట్స్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయబడతాయి. మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం. దీన్ని ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, రోజు వారికి ఉండే స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, లేదంటే వారి యొక్క ఆహార రీత్యా పద్ధతుల వల్ల కావచ్చు. చాలా రకాల కండిషన్స్ వల్ల ట్రిగర్ అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీని తగ్గించాలన్నా, ఈ తీవ్రతను తగ్గించుకోవాలన్నా, అండ్ దీంతోపాటు ఈ స్ట్రెస్ని తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికైనా ప్రతి వయసు వారికి, అంటే పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, హోమియోపతి అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో మైగ్రేన్ని తగ్గించుకోవాలనుకున్నట్టయితే గ్లోబల్ హోమియో కేర్ని సంప్రదించండి.